వెళ్ళగానే ఫోన్ చేయమ్మా. చేస్తాను చిన్న. పెద్ద దొర అమ్మాయి గారిని ఊరికి పంపొద్దని చెప్పిండు దొర. అదేంటి చిన్న, ఇప్పటికే చాలా క్లాసులు మిస్ అయ్యాను. నాన్న ఎందుకు ఇలా చెప్పారు? అన్న చెప్పింది చేయటం తప్పితే ఎప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. ఏదో కారణం ఉండే ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రే సామాన్ లోపలెట్టండి. హాయ్, కంగ్రాట్స్ రవి, నీ పెయింటింగ్ అవార్డు వచ్చింది. అదేమిట్రా ఇంత గుడ్ న్యూస్ చెప్తే అలా డల్గా ఉన్నావు? తను నిన్నే వస్తానంది, ఇంకా రాలేదు. ఏదో పనుండి లేట్ అయి ఉంటుందిరా. కనీసం ఫోన్ అయినా చేయాలిగా. ఏదో గుడ్డీస్ విన్నాను, మళ్ళీ పార్టీ చేసుకోవాలి. అవార్డు జరిగా ఎవరండి నాకు మూడు లేదు. మూడు లేదంటాడేంటి? నీకుందా? ఉంది. నీ దగ్గర డబ్బులున్నాయా? రవి మాత్రం నీకోసం చాలా ట్రై చేశాడు. అవునా? నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలంట. నాతోనా? అవును. ఏమై ఉంటుంది? ఒక్క నిమిషం. హలో. హలో. ఎస్, తను ఇప్పుడే వచ్చింది. రవి. హలో. ఇప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చానండి. నీతో అర్జెంట్గా మాట్లాడాలి. కాలేజ్ బ్యాట్ వెయిట్ చేయి. ఐమ్ జస్ట్ కమింగ్. హలో. హలో. మాట్లాడాలి. ఇప్పుడు బ్యాగ్ చెప్తాను ముందు. అది కాదండి. ఎక్కువ అసలు చెప్పకుండా సడన్ గా ఊరు వెళ్ళిపోతే నేనే అనుకోవాలి. ఎంత ఫీల్ అయింది తెలుసా? నేను వేసిన పెయింటింగ్ అవార్డు వచ్చింది తెలుసా? అవి కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు, నువ్వు లేకపోవడం వల్ల. మనిషి హ్యాపీగా బతకడానికి చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కానీ నేను బతకడానికి నువ్వు చాలా ఇంపార్టెంట్ అని ఈ 10 రోజుల్లో నాకు అర్థమైంది. ఏదో తెలుసా? ఐ లవ్ యూ. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఇంతగా నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడలేదు. ఏ మాట్లాడవా? ఐఎమ్ సారీ అండి. సారీ దేనికి? మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాను. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందండి. మా ఊర్లో నేను ఇన్ని రోజులు ఉండిపోవడానికి కారణం కూడా ఇదే. నాకు మా బావతో ఎంగేజ్మెంట్ అయిపోయింది. నా ఎంగేజ్మెంట్ రింగ్. పది రోజులు నువ్వు లేకుండా ఉండడానికి చాలా కష్టపడ్డాను. అలాంటిది నువ్వు అసలు లేకుండా హాల్ ఇంపాసిబుల్ శశి, నా వల్ల కాదు. నా గురించి నువ్వే ఫీల్ అయ్యో నాకు తెలియదు. నేను మాత్రం ఇంత జీవితాన్ని వహించుకున్నాను. నేను దాని నుంచి బయటకు రాలేను. ఐ జస్ట్ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నేను అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితి కొంచెం ఆలోచించి చూడండి. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్? సిన్సియర్గా ఒక విషయం అడుగుతాను, చెప్తావు శశి? నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావా? దెన్ మీ బావ లేకుండా ఉండగలవు, అలాగే మీ బావ కూడా నువ్వు లేకుండా ఉండగలడేమో. కానీ నేను మాత్రం నువ్వు లేకుండా బ్రతకలేను శశి. ఇట్స్ ఫ్యాక్ట్. ట్రై టు అండర్స్టాండ్. ఈ టైంలో మీకు అలానే అనిపిస్తుందండి. కొన్ని రోజులకి అన్నీ మర్చిపోతారు. డోంట్ ట్రై టు కన్సోల్ మీ. నేను మర్చిపోలేని విషయం నాకు బాగా తెలుసు.
మీరు అనుకుంటే మీ వల్ల అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఒరే అంకుల్, ఎప్పుడు ఈ రమ్మేనా తొక్కలోది బ్రాండ్ మార్చరా? బాలేదా? బాగా బాగాలేకపోతే ఏం తాగుతారా? వదిలేచ్చు. చల్లగా 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 పొగడగా మారే మాట్లాడకుండా తాగు. క్యూట్ అంకుల్, తాగరా. వెరీ క్యూట్. ఏంట్రా అలా ఉన్నావు? రవి ఏమైందిరా? నాకు కూడా పోయిరా. అంకుల్ ఇడు మళ్ళా పోయమని చెప్తాను కదా. ఏం జరిగిందిరా? చెప్పలేను రా, పోయండి. రేయ్, అలా హలో, నేను శశిని మాట్లాడుతున్నా. మీరు ఎలా ఉన్నారు? నువ్వు చెప్పిన నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. అంత బాధపడేదానివి